ఇప్పుడే జస్ట్ 2 నిమిషాల ముందు సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. మరి బాగా భయపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే వాదిస్తున్నారో వారే, అంటే ముకుల్ రోహతగి గారు, రంజిత్ కుమార్, మన పార్లమెంటు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు, ఇంకా బ్యాటరీ ఆఫ్ జూనియర్స్ ఉన్నారనుకోండి. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి తరపున, సిబిఐ తరపున తుషార్ మెహతా గారు, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ అపీర్ అయ్యారు. అపీర్ అయ్యి కొత్తగా సుప్రీంకోర్టు ఆర్డర్ను అనుసరించి హైకోర్టులన్నీ కూడా వేగవంతం చేయమని చెప్పారు కదా. డెఫినెట్గా వేగవంతం అవుతుంది. వేగవంతం అవ్వకపోతే అప్పుడు చూడొచ్చు, కానీ ఇప్పుడు వేగవంతం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంచేత ఒక 3 నెలలు సమయం ఇచ్చి చూడమని చెప్పి మరి ఫార్మర్ అటార్నీ జనరల్, ప్రజెంట్ సాలిసిటర్ జనరల్, ఇలా వీళ్ళందరూ మరి బ్యాటరీ ఆఫ్ లాయర్స్ అందరూ అభ్యర్థిస్తే న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా హైకోర్టులో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన బిజీగా ఉన్నాడని చెప్పి కోర్టుకి అటెండ్ అవ్వక్కర్లేదు అంటే ఇలా ప్రతి ముఖ్యమైన ఫంక్షనరీకి ఇలా ఇవ్వటం అది కరెక్టా అని ప్రశ్నిస్తూ కోర్టుని ఈ కోర్టు నుంచి వేరే కోర్టుకి మార్చను, కానీ మరి ఇక్కడ అదే పనిగా డిలే అయితే మరి ఈ సిబిఐ కోర్టు కేసుని డిస్పోజ్ చేయలేకపోతే మరప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి కదా అని చెప్పి కూడా ఆయన, అంటే సిబిఐ కోర్టు జడ్జికి ఒక చిన్న చొరక, అంటే ఇంకా ఇలాగే ఆ మహానటుడి నటనకి మరి ఇలా ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటూ పోతే మరి అప్పుడు బహుశా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్పకనే చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. మా ఉద్దేశం కూడా ఇక్కడ ఇంకా అవ్వదు అనుకున్నప్పుడే వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయమని, ఎందుకంటే మళ్ళీ వేరే కోర్టుకు వెళ్తే రెడ్డొచ్చి మొదలట్లాగా మళ్ళీ ఇదంతా వినాల్సి వస్తుంది. అయినప్పటికీ అసలు ఇక్కడ వినే ఇంట్రెస్టే లేనప్పుడు, అసలు క్లియర్ చేయాలనే ఆసక్తే లేనప్పుడు మరి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అలా అడగవలసి వచ్చింది. మరి ఇప్పుడు స్పీడప్ చేస్తామని చెప్పి మరి వాళ్ళు చెప్పారు. డెఫినెట్గా